ఇక్కడ ముందు నువ్వు అర్జెంటుగా పైకి రా, నీతో మాట్లాడాలి. ప్లీజ్ సూర్య, రేపు పొద్దున మాట్లాడుకుందాం. అదేం కుదరదు, ఇప్పుడే రా. నీలలాంటి కోడలు ఈ ఇంటికి రావాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాన్రా. అది నేలే అయితే అంతకు మించిన అదృష్టం ఇంకేం ఉంటుందిరా నాకు. కాని మన వల్ల నీల మనసు బాధపడకూడదు. నువ్వంటే తనకిష్టం లేకపోతే ఏం చేస్తావురా? నీలకు మనవంటే ఒక మంచి అభిప్రాయం, గౌరవం ఉండాది. నువ్వు తొందరపడి తన్ని ప్రేమిస్తుండానని ఎక్కడ చెప్తావో ఆ గౌరవం, మంచి తన మనసులో నుంచి ఎక్కడ దూరం అవుతాయోనన్న భయంతోనే నీలని నిన్ను గలవకుండా చేసినాను. నీల మనసులో నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నేను తెలుసుకుంటాను. అప్పటిదాకా నువ్వు తొందరపడబోక మనసుని అదుపులో పెట్టుకో. నువ్వెట్టాంటి కంగారు మనసులో పెట్టుకోకు. నీలే నా కోడలు, ఇందులో ఎట్టాంటి మార్పు లేదు, సరేనా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా మనసు అర్థం చేసుకున్నావు. నేను అమ్మన్రా, పోయి పడుకో. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. బావా, నువ్వేంటి నా రూమ్లో? ఏ రాకూడదా? అలా అని కాదు, ఎప్పుడూ లేంది సడన్ గా ఇలా ఏంటా అని. ఇక నుంచి అన్నీ అంతే, నువ్వు ఊహించకుండానే కొన్ని సడన్ గా జరిగిపోతాయి. ఇక మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. సారీ. అసలేమైంది? నిన్ను డిసప్పాయింట్ చేశాను. నువ్వేదో మాట్లాడాలని గుడికి రమ్మన్నావు, కానీ నేను రాలేకపోయాను. నైట్ కూడా ఫోన్ చేసావు. ఫుల్గా టైర్డ్ అయి ఉన్నాను, అందుకే రాలేదు బావా. సారీ. నో ప్రాబ్లం. నువ్వు రాకపోవడం వల్ల నాకు మంచే జరిగింది. ఏంట మంచి? అది వద్దు, నేను చెప్తే బాగోదు. అమ్మ మాట్లాడితేనే కరెక్ట్. అమ్మ చెప్తుందిలే. అత్తయ్య? అత్తయ్య ఏం చెప్తుంది? ముందు ముందు తెలుస్తుందిలే, వెయిట్ చేయి. ఏ, నీకోసం నేను వెయిట్ చేయలేదా? నీలా కొన్ని విషయాలు పెద్దవాళ్ళు డీల్ చేస్తేనే సక్సెస్ అవుతాయి. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కదా, ఎక్కడ స్పీడ్ పెంచాలో ఎక్కడ బ్రేక్ అయ్యాలో వాళ్ళకి బాగా తెలుసు. బావా, ఏ విషయం? తినబోతూ రుచులు అడగకూడదు. ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావో అత్తయ్య ఏం మాట్లాడాలనుకుంటుందో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఏ నీలా, నీకో విషయం తెలుసా? నిన్న కట్టుకున్న చీరలో నువ్వు భలే అందంగా ఉన్నావు. ఓ మై గాడ్. బావా, ఏమైంది నీకు? అమ్మా నీలా,
ఏంటత్తయ్యా? ఒకసారిట నాతో రామ్మా. దా. అమ్మా నీలా, దీపం వెలిగించమ్మా. నువ్వేనమ్మా ఈ ఇంటి కోడలిగా ఇప్పటి వరకు నేనే ఈ దీపాన్ని వెలిగించేదాన్ని. ఎందుకో నువ్వు వెలిగిస్తే చూడాలనుందమ్మా. అందుకే నిన్ను రమ్మన్నాను. అత్తయ్య, నేను దీపం వెలిగించటమేంటి? అత్తయ్య అని పిలుస్తున్నావుగా, ఇంకేం కావాలమ్మా? వెలిగించు. దేవునికి దండం పెట్టుకోమ్మా. అమ్మా నీలా, ఏందమ్మా ఇది? లే, నేను దేవునికి దండం పెట్టమన్నాను. నాకు మీరే దైవం అత్తయ్య. ఈ ఊరొచ్చే ముందు చాలా భయపడ్డాను. మీరు పరిచయం అవ్వడం, మీ ఇంటికి తీసుకురావడం, మీరందరూ నా మీద ఇంత అభిమానం చూపించడం, మీ ఇంట్లో ఒక మనిషిగా నన్ను ఆదరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లే అత్తయ్య. పిచ్చి పిల్ల. అత్తయ్య, ఈ ఆప్యాయత, ఈ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఇట్టాగే ఉంటాదమ్మా. మనం ఎప్పటికీ విడిపోం. మనం కలిసే ఉంటాం కలకాలం. నువ్వు మా కళ్ళ ముందే ఉంటావు. లేదత్తయ్య, నాకెందుకో భయంగా ఉంది. దేనికమ్మా భయం? రేపు ఏదైనా జరిగిరాంది జరిగి నేను మీకు దూరం అయిపోతానేమోనని దిగులుగా ఉంది. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. నువ్వు దూరం అవుతానన్నా నేను ఊరుకుంటానా ఏంది? ఎన్ని అవాంతరాలొచ్చినా, అడ్డంకులొచ్చినా నా మనసులో నీ మీదున్న అభిమానం ఎప్పటికీ చెక్కు చెదరదమ్మా. ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో నీకు ఎట్టాంటి బంధం ఏర్పడతాదో ముందు ముందు నీకే తెలుస్తాదులే. నువ్వెట్టాంటి దిగులు పెట్టుకోమాక, ధైర్యంగా ఉండు.
ఏంటి తులసి, నిన్ను చూడ్డానికి ఎప్పుడూ రానివాడు ఇప్పుడొచ్చాడేంట అనుకుంటున్నావా? నిన్ను చూడ్డానికో అమ్మా అని పిలవడానికో రాలేదు తులసి. నీ కూతురు నా చేతుల్లో అంతం అవబోతుందని చెప్పడానికొచ్చాను. నీ వల్ల 20 ఏళ్ళు నా తండ్రికి దూరంగా బతికాను. ఇప్పుడు నీల వల్ల నా తండ్రి నాకు దూరంగా వెళ్ళిపోయాడు. నా వైఫ్ను పావుగా చేసుకుని నా లైఫ్ను దెబ్బ కొట్టింది నీ కూతురు. తమ్ముడన్న జాలి కూడా లేకుండా పొగబట్టి నా మీద పంతం నెగ్గింది. ఎంతైనా నీ రక్తం పంచుకు పుట్టిన అక్రమ సంతానం కదా. అమ్మగా నువ్వు మోసం చేశావు, అక్కగా అది ద్రోహం చేసింది. ఇద్దరికి పెద్ద తేడాలే తులసి. కన్న కొడుకు ఆనందాన్ని నువ్వు చంపేస్తే నా కన్న కలల్ని సంతోషాల్ని నీ కూతురు చంపేసింది. తల్లిగా నువ్వు తప్పు చేస్తేనే క్షమించని నేను అక్కగా అది తప్పు చేస్తే ఎలా క్షమిస్తాననుకున్నావు తులసి? ఎందుకు నువ్వు నీ కూతురు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా తండ్రితో నా బతికేదో నేను బతుకుతున్నాను. అలా బతకడం కూడా మీకు ఇష్టం లేదా? చివరికి తండ్రి ప్రేమ కూడా దూరమై నేను పిచ్చివాడిగా మారి ఆప్యాయత కోసం అలమటిస్తూ చచ్చిపోతే అప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది కదా? నేను చావను తులసి, చంపుతాను. తండ్రి ప్రేమను నాకు లేకుండా చేసిన నీ కూతుర్ని నీకు లేకుండా చేస్తాను. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ కూతురు నీల నీకు ప్రాణాలతో కనపడదు. ప్రాణం లేని ఫోటోగా మారి దండ వేసి మరీ కనబడుతుంది నీ కళ్ళకే. నేను కర్నూల్లో కాలు పెట్టడానికి వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? నీ కూతుర్ని కాటుకి పంపించడానికి. అది చెప్దామని వచ్చాను. వస్తా వస్తా. ఎవరు బాబు నువ్వు? నీలుందా? నువ్వెవరు? నా పేరు పాణి. నేనింట్లో లేదు బాబు. మా అమ్మాయి ప్రియతో కలిసి బజారు పోయినది. కూర్చో బాబు, వచ్చేస్తాది.
కూర్చోడానికి రాలేదు. ఒక్క నిమిషం. తీసుకో బాబు. అక్కర్లేదు. అదున్న ఇంట్లో పచ్చి మంచునీళ్ళు కూడా తాగను. ఇంతకీ ఏం పని మీద వచ్చినావు? నా డీటెయిల్స్ తర్వాత. ఇంతకీ మీరెవరు? మా ఇంటికి వచ్చి నీ గురించి చెప్పకుండా నేనెవరంటావేంది? ఓ, నువ్వేనా ఆ ఆనంద్ గాడి చెల్లెలు దుర్గావి? ఏమన్నావు? ఆనంద్ గాడా? లేకపోతే గారు అనాలా? రే, ఎవరా నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతుండవో తెలుసా? దేవుళ్ళలాంటి మా అన్నని గాడు అని మర్యాద లేకుండా మాట్లాడతావా? అసలు ఎవరురా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఎవరైతే నీకెందుకు? అయినా అలాంటి దుర్మార్గుడికి చెల్లెలుగా పుట్టినందుకు నీకు సిగ్గేయడం లేదా? రే, నీకేమన్నా పిచ్చుకొక్క కరిసినాదా? నోటుకొచ్చినట్టల్లా వాగుతుండావు. అసలు అసలు మా అన్న గురించి నీకేం తెలుసని దుర్మార్గుడు అంటున్నావురా? జనం కోసం బతికాడ్రా. ఆదర్శాలు ఆశయాల కోసం ప్రాణాలు ఇచ్చినాడ్రా మా అన్న. అట్లాంటి మంచి మనిషికి చెల్లెలుగా పుట్టినందుకు నేను గర్వపడతా ఉంటాను. మా అన్న గురించి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. అన్నీ తెలుసుకునే వచ్చాను. సంస్కారం లేని హీనుడు, నీతి లేనివాడు, కాపురాలు కూల్చేవాడు గురించి ఇంకెలా మాట్లాడతారు? మా అన్న గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు నిలబడ్డా నీ ప్రాణాలు తీస్తాను. పోరా ఎక్కడి నుంచి, వెళ్ళిపోరా. నేను వెళ్ళిపోతే నీకే నష్టం. నీ మొహం చూడాలంటేనే కష్టంగా ఉండదురా. పో. నీల గురించి చెప్తే నేనంటే చాలా ఇష్టపడతారు. రే, మా అన్న గురించే ఇంత నీచంగా మాట్లాడినావంటే నీల గురించి ఇంకెంత నీచంగా మాట్లాడతావో అది వినే సహనం నాకు లేదురా. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలెవరో తెలిస్తే ఇలా మాట్లాడరు. నీల గురించి నువ్వేంద్రా నాకు చెప్పేది? మాకు తెలుసు. నీ నోటి నుంచి నీల మాట వచ్చినది కాబట్టే ఈ ఇంటి నుంచి నువ్వు ప్రాణాలతో బయటకు పోతుండావు. ముందు నువ్వు అది తెలుసుకోరా. పోరా. నేను చెప్తే వినవు కదా? ఓకే, ఆ నీలతోనే చెప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరేంటో. రేయ్, ఈ ఊళ్ళో ఉండమాక. ఎంటనే పొలిమర దాటి వెళ్ళిపో. ఉండాలనుకుంటే మాత్రం ప్రాణాల మీద ఆశ వదులుకో. పోరా.
పాణి కర్నూలు వచ్చాడేంటి? హలో మైథిలి, ఏంటి సూర్య, నీళ్ళెలా ఉంది? బానే ఉంది కానీ అవును పాణి ఏంటి మా ఊరు వచ్చాడు? నీలా, ఏంటంకల్? పాణి ఎవరు?